గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మేనేజ్మెంట్ అకౌంటింగ్లో సెకండ్ సమ్ చేయబోతున్నాం. దిగున మనకి ఒక బ్యాలెన్స్ షీట్ ఇస్తే దాన్ని మనం తీసుకుని దాని నుంచి కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. నిన్ననే ఒక సమ్ ఆన్సర్ చేసాం. ఈరోజు సమ్ చెప్తాను, సమ్ నోట్ చేసుకోండి, దాని ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు కూడా చేయని అవసరం లేదు, మీరు మళ్ళా సపరేట్గా చేసి చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంకా డౌట్ తీరకపోతే నాతో పాటుగా కూడా మీరు నోట్ చేసుకున్నా కూడా పర్వాలేదు. ముందుగా మీరు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ నోట్బుక్ తీసుకొని సమ్ రాసుకోండి. సెకండ్ సమ్ చెప్తున్నాను. నిన్న కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో ఫస్ట్ సమ్ చెప్పాను. ఈరోజు కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్లో మీకు సెకండ్ సమ్ చెప్పబోతున్నాను. సమ్ రాసుకోండి, బోత్ మీడియంస్ రాసేసుకోండి, చెప్పేస్తాను. ప్రిపేర్, ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. ప్రిపేర్ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. Prepare comparative balance sheet from the following. దిగువ వివరాలతో, తెలుగు మీడియం రాసుకోండి. దిగువ వివరాలతో తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. దిగువ వివరాలతో తులనాత్మక ఆస్తి అప్పుల పట్టి తయారు చేయండి. ఇవన్నీ బ్యాలెన్స్ షీట్ గీతలు గీసుకోని అవసరం లేదు. మీరు పర్టికులర్స్ 2 years వేసుకుని ఒకదాని కింద రాసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాలెన్స్ షీట్ పక్కనైనా ఇవ్వచ్చు, లేదా ఇలా పైన కింద కూడా ఇవ్వచ్చు. ఈ మోడల్లో నోట్ చేసుకున్నా ఇలా ఇచ్చారు కాబట్టి. ఏ కాలమ్స్ కావాలి మీకు? పర్టికులర్స్ కొంచెం దూరంలో 31/3/2001, ఇంకొంచెం దూరంలో 31/3/2002. 3 కాలమ్స్. పర్టికులర్స్ వివరాలు కొంచెం దూరంలో 31/3/2001, ఇంకొంచెం దూరంలో 31/3/2002. అంటే ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్ పక్కనే ఇచ్చాడు అనమాట. ఒకదాని కింద ఒకటి రాసుకొని అమౌంట్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఫస్ట్ ఐటమ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ రాసుకోండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్. తెలుగు మీడియం అయితే ఈక్విటీ వాటా మూలధనము. ఈక్విటీ వాటా మూలధనము. ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఫస్ట్ కాలము 5 లక్షలు, సెకండ్ కాలము 10 లక్షలు. ఫస్ట్ 5 లక్షలు, రెండవ వరుసలో 10 లక్షలు. అమౌంట్లు కరెక్ట్గా వేసుకోండి. అమౌంట్స్ కన్ఫ్యూజ్ లేకుండా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. తర్వాత ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటా మూలధనం. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, ఆధిక్యపు వాటా మూలధనము. 1,00,000 రూపాయలు, 2 లక్షలు. 1,00,000, 2 లక్షలు. 1,00,000, 2 లక్షలు. జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్. జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వ్. 1,00,000, 2,50,000. 1,00,000, 2,50,000. క్రెడిటార్స్, రుణదాతలు. క్రెడిటార్స్, రుణదాతలు. 1,00,000, 2 లక్షలు. 1,00,000, 2 లక్షలు. క్రెడిటార్స్ 1,00,000, 2 లక్షలు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన ఖర్చులు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, చెల్లించవలసిన ఖర్చులు. 50,000, 50,000. 50,000, 50,000. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్
లాభ నష్టాల ఖాతా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు, 2 లక్షలు 3 లక్షలు. టోటల్స్ ఫస్ట్ 10,50,000, తర్వాత 20 లక్షలు. టోటల్స్ 10,50,000, తర్వాత 20 లక్షలు. 10,50,000, 20 లక్షలు. దాని దిగువనే కంటిన్యూ రాసుకోండి. అలా అప్పుల పైన రాసుకున్నారు, అలాగే వరుసగా ఆస్తులు కూడా రాసుకోండి. ముందుగా ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు. ఫిక్స్డ్ అసెట్స్, స్థిరాస్తులు 4 లక్షలు 10 లక్షలు. ఐటమ్స్ పైదాని కిందే 4 లక్షలు 10 లక్షలు, 4 లక్షలు 10 లక్షలు. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు 3 లక్షలు 1,00,000, 3 లక్షలు 1,00,000, 3 లక్షలు 1,00,000. డెటార్స్, రుణగ్రస్తులు. డెటార్స్, రుణగ్రస్తులు 2 లక్షలు 4 లక్షలు, 2 లక్షలు 4 లక్షలు, 2 లక్షలు 4 లక్షలు. స్టాక్, స్టాక్ సరుకు. స్టాక్ సరుకు 1,04,00,000, 1,04,00,000. క్యాష్, నగదు. క్యాష్, నగదు 50,000, 1,00,000, 50,000, 1,00,000. ఇది కూడా మళ్ళీ టోటల్స్ 10,50,000, 20 లక్షలు. 10,50,000, 20 లక్షలు. 10,50,000, 20 లక్షలు. ఇప్పుడు ఇలా బ్యాలెన్స్ షీట్ ఇచ్చారు కాబట్టి దీని నుంచి మీరు ఏం చేయాలా, కంపారిటివ్ స్టేట్మెంట్ అంటే కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయాలి. కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయాలంటే 5 కాలమ్స్తో పొడుగ్గా ఒక పేజీ ఉండేటట్టు ఫార్మేటు గీయండి. స్కేల్ పెన్సిల్ తీసుకొని. ఏంటి ఫార్మేటు? ఇది ఇలా పర్టికులర్స్ 2001, 2002, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ ఆర్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. తెలుగు మీడియం అయితే వివరాలు 2001, 2002 పెరిగిన లేదా తగ్గిన మొత్తము, పెరిగిన లేదా తగ్గిన శాతం. ఫుల్ పేజీ ఉండేలా గీయండి. రెడీ చేస్తే మనం ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వచ్చు. సామాన్ అక్కర్లేదు, ఒకసారి చెప్పేస్తే ఒకసారి ఈ ఆస్తులు బట్టి ఈ స్టేట్మెంట్లా గీసినటువంటి బ్యాలెన్స్ షీట్ సంబంధించిన దాంట్లో ముందుగా మనం ఏం చేయాలనుకున్నామంటే నిన్న మనం చూసుకున్నట్టు ఈ సమ్లో ఏమేమి ఉన్నాయో చూసుకోవాలని చెప్పుకున్నాం. సమ్లో ఆస్తులు ఉన్నట్టయితే ఆస్తుల్ని 2గా విడగొట్టాలి అని చెప్పాం. ఇక్కడ ఏమున్నాయి చూడండి, ఆస్తులు ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే డెటారు, స్టాకు, క్యాష్ ఉంది. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ విడివిడిగా ఇవ్వాల, బిల్డింగు, ప్లాంట్ అలా ఇవ్వాల, మొత్తం అన్నీ కలిపి ఫిక్స్డ్ అసెట్స్ కింద ఇచ్చాడు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి ఇచ్చాడు. అలా ఇన్వెస్ట్మెంట్స్ ఇచ్చినప్పుడు దాన్ని
వేరే కాలం కింద చూపిద్దాం, క్లారిటీగా ఉంటుంది. ఇక డెటాలు, స్టాకు, క్యాష్ ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్, ప్రస్తుత ఆస్తుల కింద చూపిద్దాం. అంటే ఆస్తుల్లో 3 కాలమ్స్ వచ్చినాయి. ఒకటి స్థిరాస్తులు, రెండోది పెట్టుబడులు, మూడోది ఏంటంటే ప్రస్తుత ఆస్తులు. ఓకే. అలాగే లైబిలిటీస్లో చూడండి, అప్పుల్లో ఈక్విటీ షేర్ క్యాపిటల్, ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, తర్వాత ఏమో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 4 ఐటమ్స్ కూడా షేర్ హోల్డర్ ఫండ్స్ అవుతాయి. అంటే వాటాదారుల యొక్క నిధులు ఏంటంటే ఈక్విటీ మూలధనం, ఆధిక్య వాటా మూలధనం, సాధారణ రిజర్వు, అలాగే లాభ నష్టాల ఖాతా. ఓకే, ఇవి వాటాదారుల యొక్క నిధులు. క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్. అవుట్ స్టాండింగ్ అంటే చెల్లించాల్సిన ఖర్చులు, అవేమో బయట వారి యొక్క నిధులు. అంటే ఇవి కరెంట్ లైబిలిటీస్ అన్నమాట. ఈ సమ్లో లాంగ్ టర్మ్ లైబిలిటీస్ ఏమీ లేవు. ఏమంటే సమ్ను బట్టి మనం చేసుకొని వెళ్ళాలంటే ముందుగా ఇప్పుడు మనం టేబుల్ ఓపెన్ చేసాం కాబట్టి ముందు ఇదిగో ఫిక్స్డ్ అసెట్స్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టని చెప్తాను, నోట్ చేసుకోండి. టేబుల్ ఆల్రెడీ గీసుకున్నారు మీరు 5 కాలమ్స్తో. ముందు ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టుకోండి. ఫిక్స్డ్ అసెట్స్ అని పెట్టుకొని దాని కింద ఫిక్స్డ్ అసెట్స్ అని రాయండి. ఫిక్స్డ్ అసెట్స్ సైడ్ హెడ్డింగ్ పెట్టుకొని దాని దిగువన ఫిక్స్డ్ అసెట్స్ రాసుకొని అమౌంట్ ఇది 4 లక్షలు ఫస్ట్ టైము, సెకండ్ ఇయర్ 10 లక్షలు, థర్డ్ కాలం ఎంత పెరిగింది 6 లక్షలు. దీని పర్సంటేజ్ 150% వచ్చింది కదా. ఎలా వచ్చింది? ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ బై ప్రీవియస్ ఇయర్ వాల్యూ ఇంటూ 100. పెరిగినా లేదా తగ్గిన మొత్తము బై గత సంవత్సరం మొత్తము ఇంటూ 100 వేస్తే 150 వచ్చింది. ఇది మామూలు నిన్నటి 10 ప్రొసీజర్ అండి. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి ఈ రెండింటికి తేడా. 3వ కాలంలో ఐటమ్ బై 1వ కాలంలో ఐటమ్ ఇంటూ 100 వేస్తే పర్సంటేజ్ 150%. ఫిక్స్డ్ అసెట్స్ ఇది ఒకటే ఉన్నాయి, ఇంకేం లేవు. కాబట్టి దీన్ని టోటల్ చేసేయండి. ఇది 4 లక్షలు, 10 లక్షలు, దీనికి 6 లక్షలు పెరిగింది, పర్సంటేజ్ 150. ఒకటే ఉంది కాబట్టి అది వేసి కూడేయండి. ఓకే, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అని పెట్టుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడులు అని పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు పెట్టుకొని ఫస్ట్ 3 లక్షలు, తర్వాత 1,00,000, 3 లక్షలు, 1,00,000. అంటే 2 లక్షలు ఏమైంది? తగ్గింది. 2 లక్షలు తగ్గింది, మైనస్ వాల్యూ. దీని పర్సంటేజ్ వస్తుంది 2 లక్షలు బై 3 లక్షలు ఇంటూ 100. 2 లక్షలు బై 3 లక్షలు ఇంటూ 100 అంటే 66.67 వచ్చింది. 66.67. ఇది ఒక ఐటమే ఉంది, ఇక్కడికి కూడేయండి. ఇది 3 లక్షలు, ఇది 1,00,000. దీనికన్నా ఇది 2 లక్షలు తగ్గింది, మైనస్ 2 లక్షలు. దీని పర్సంటేజ్ 66.667 ప్లస్ 66 అలా వచ్చేస్తుంది, 67. ఫిక్స్డ్ అసెట్స్ అయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ అయినాయి. తర్వాత కరెంట్ అసెట్స్ అని పెట్టుకోండి. ప్రస్తుత ఆస్తులు సడేది. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు. కరెంట్ అసెట్స్ ప్రస్తుత ఆస్తులు. ప్రస్తుత ఆస్తుల్లో ఫస్ట్ క్యాష్ రాసుకోండి. దీంట్లో ఫస్ట్ క్యాష్. లాస్ట్ ఇయర్ అమౌంట్ 50,000, ఈ సంవత్సరం 1,00,000 అంటే 50,000 పెరిగింది. పర్సంటేజ్ కావాలంటే ఈ 50,000 బై 50,000 ఇంటూ 100 100% మార్పు వచ్చింది. 100% అన్నమాట. అక్కడ డెటార్స్ రెండోది, రుణగ్రస్తులు. డెటార్స్ అని రాసుకోండి, రుణగ్రస్తులు రాసుకోండి. 2 లక్షలు, 4 లక్షలు అంటే ఏమైంది? ప్లస్ 2 లక్షలు పెరిగింది. దీనికి తేడా 2 లక్షలు పెరిగింది. పర్సంటేజ్ ప్లస్ 100%. 100% అంటే ఈ పాయింట్ అన్ని క్లియర్గా ఉన్న కోసం 0.00 కామన్గా పెట్టుకున్నాను. తర్వాత స్టాక్, సరుకు. స్టాక్ సరుకు 1,00,000, 4 లక్షలు. 1,00,000, 4 లక్షలు అంటే ఏమైంది? 3 లక్షలు పెరిగింది. ఏమైంది? 3 లక్షలు పెరిగింది. పర్సంటేజ్ ఎలా వస్తుంది? 3 లక్షలు బై 1,00,000 ఇంటూ 100 అంటే 300% వచ్చింది. కాబట్టి ఇప్పటికి కరెంట్ అసెట్స్ అయిపోయినాయి, ప్రస్తుత ఆస్తులు. ఈ కూడేయండి. ఇది 350, ఇది 9 లక్షలు, తేడా 5,50,000. దాని పర్సంటేజ్ 57.14. దీన్ని
టోటల్ కరెంట్ అసెట్స్ అని రాసుకోండి. టోటల్ కరెంట్ అసెట్స్ ఇది ప్రస్తుత ఆస్తుల టోటల్. ఫిక్స్డ్ అసెట్స్ అయింది, ఇన్వెస్ట్మెంట్స్ అయింది, కరెంట్ అసెట్స్ అయింది. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు. ప్రస్తుత అప్పులను ఏం చేయాలి, దీంట్లో తీసేయాలి కదా, ప్రస్తుత ఆస్తుల నుంచి తీసేయాలి కదా ప్రస్తుత అప్పులు. అందుకని మైనస్ కరెంట్ లయబిలిటీస్, ప్రస్తుత అప్పులు అని పెట్టుకోండి. వాటిల్లో క్రెడిటార్స్ ఫస్ట్ రాసుకోండి. రుణదాతలు ఇచ్చారు కదా, రుణదాతలు రాసుకోండి. కరెంట్ లయబిలిటీస్ అని పెట్టుకోండి, ప్రస్తుత అప్పులు అని పెట్టుకోండి. పెట్టుకుని అందులో రుణదాతలు అని రాయండి. రుణదాతలు 1,00,000, 2,00,000 ఇచ్చిన అమౌంట్లు 1,00,000, 2,00,000 ప్లస్ 1,00,000 పెరిగింది. పర్సంటేజ్ 100%. పర్సంటేజ్ 100%. తర్వాత అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చారు. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ 50,000, 50,000, 50 సమానంగా ఉంది. అందుకని ఏం పెరగలేదు, 0. ఏం పర్సంటేజ్ కూడా పెరగలేదు, 0. ఇప్పుడు ఇక్కడ కూడేసేయండి. ఇది టోటల్ కరెంట్ లయబిలిటీస్. టోటల్ కరెంట్ లయబిలిటీస్ ఈ టోటల్ 1,50,000, ఈ టోటల్ 2,50,000. నిరుడి కన్నా ఇప్పుడు ఎంత పెరిగింది అంటే 1,00,000 పెరిగింది. పర్సంటేజ్ ఎంత పెరిగింది అంటే 66.67. 66.67 ఇది టోటల్ కరెంట్ లయబిలిటీస్, మొత్తం ప్రస్తుత అప్పులు. నేను చెప్పుకున్నాం, ఈ ప్రస్తుత ఆస్తుల్లోంచి ఈ ప్రస్తుత అప్పులు తీసేయండి. ఈ ప్రస్తుత ఆస్తులు అర్థమవుతుందా, ఈ ప్రస్తుత ఆస్తుల నుంచి ప్రస్తుత అప్పులు తీసేయండి. 350 నుంచి 150 తీసేస్తే 2,00,000. అలాగే ఇందులోంచి ఇది తీసేస్తే 6,50,000. ఎంత పెరిగింది, 4,50,000. ఎంత పర్సెంట్, 275% పెరిగింది. ఏంటిది, వర్కింగ్ క్యాపిటల్. దీంట్లోంచి తీసేస్తే వచ్చేది ఏంటి, వర్కింగ్ క్యాపిటల్. ఇందులోంచి తీసేస్తే వచ్చింది వర్కింగ్ క్యాపిటల్. నెక్స్ట్ ఇంకేం వస్తుంది మనకి, టోటల్ అసెట్స్ వస్తుంది. ఇంకా చివరిగా మనకు వచ్చేది టోటల్ అసెట్స్. టోటల్ అసెట్స్ అంటే ఏమేమి కలపాలా, ఫిక్స్డ్ అసెట్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత వర్కింగ్ క్యాపిటల్ కలపాలి. 1వ కాలము, 2వ కాలము, 5వ కాలము కలపాలి. కలిపితే మనకి ఎంత వచ్చింది, 9,00,000, 17,50,000 అంటే 8,50,000 పెరిగింది. టోటల్ 105.56 వచ్చింది. 105.56 వచ్చింది. ఇక్కడికి మనకి ఏమైనాయి, అసెట్స్ అయినాయి. ఇక్కడికి మనకి అసెట్స్ అయినాయి. ఇంకా ఏమున్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి. ఇంకా టేబుల్ ఇంకా కిందకి దింపండి. నాకైతే ఇరుకైపోయింది కాబట్టి పక్కన గీసుకున్నాను నేను. మీరైతే దాన్ని అలా కంటిన్యూ చేసేయండి. దీనికి కంటిన్యూగా ఇప్పుడు ఆస్తులు అయినాయి కాబట్టి అప్పులు చేయాలి. గీతలు ఇంకా పెంచాలేమో చూడండి, ఇంకా దిగువకి గీతలు పెంచాలేమో చూడండి. ఆస్తుల వరకు మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ కంటిన్యూ సేమ్ ఇదే స్టేట్మెంట్ దిగువ గీయాలి అన్నాం. వివరాలు 2001, 2002, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ, ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ సమ్లో మనకి లయబిలిటీ సైడ్ షేర్ హోల్డర్ ఫండ్సే కనపడుతున్నాయి. తర్వాత కరెంట్ లయబిలిటీస్ కనపడుతున్నాయి, కానీ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఏమీ కనపడలా. అంటే డిబెంచర్స్ లాంటివి ఏమీ కనిపించలేదు. అందువల్ల ఇక్కడ ఏం చేసామంటే 7వ కాలము లాంగ్ టర్మ్ లోన్స్ అని రాసాం. ఏమీ లేవు కాబట్టి డాష్ డాష్, ఇంక్రీజింగ్ డాష్, పర్సంటేజ్ కూడా డాష్, అన్నీ డాష్ కాబట్టి టోటల్ కూడా డాష్ డాష్ డాష్. ఒకవేళ ఈ సైడ్ హెడ్డింగ్ తీసేసినా పర్వాలేదు, కానీ మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి మనం ఇలా తీసేసినా పర్వాలేదు. నెక్స్ట్ స్టెప్కి వచ్చినప్పుడు కదా అప్పుడు క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. వాటా మూలధనము మరియు రిజర్వులు అని పెట్టండి. వాటా మూలధనము మరియు రిజర్వులు. ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదు కదా. ఈ ఆస్తుల దాకా చేసాం. ఆస్తుల దాకా చేసిన తర్వాత అప్పులు కంటిన్యూ చేస్తున్నాం. అప్పుల్లో దీర్ఘకాలిక అప్పులు లేవు కాబట్టి నెక్స్ట్ వాటాదారుల నిధులు అంటే వాటా మూలధనము రిజర్వులు. క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. క్యాపిటల్ అండ్ రిజర్వ్స్. ఓకే, దాని కింద రాసుకోండి ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్.
ఆధిక్యపు వాటా మూలధనం. ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్. ఆధిక్యపు వాటా మూలధనం 1,00,000 2,00,000. 1,00,000 2,00,000 ఎంత పెరిగింది? 1,00,000 పెరిగింది. 1,00,000 2,00,000 అంటే 1,00,000 పెరిగింది. ప్లస్ ఆర్ మైనస్ 100%. ప్లస్ ఆర్ మైనస్ 100%. తర్వాత ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ వాటా మూలధనం. ఈక్విటీ వాటా మూలధనం 5,00,000 10,00,000. 5,00,000 10,00,000 అంటే 5,00,000 పెరిగింది. 5,00,000 పెరిగింది అంటే 100% పెరిగింది. 100% పెరిగింది. రిజర్వ్స్. రిజర్వ్ నిధి. రిజర్వ్స్. రిజర్వ్ నిధి 1,00,000 2,50,000. 1,00,000 2,50,000 అంటే 1,50,000 పెరిగింది. 1,50,000 అంటే 150%. 150%. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. లాభ నష్టాల ఖాతా. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లాభ నష్టాల ఖాతా 2,00,000 3,00,000. 2,00,000 3,00,000 అంటే ఎంత పెరిగింది? 1,00,000 పెరిగింది. ఎంత పెరిగింది? 1,00,000. పర్సంటేజ్ 50%. పర్సంటేజ్ ఎంత అంటే 50%. ఈ టోటల్. టోటల్ అంటే ఇది 9,00,000, ఇది 17,50,000 అంటే మనకి డిఫరెన్స్ 8,50,000 పెరిగింది. అంటే పర్సంటేజ్ 105.56 పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది. తర్వాత టోటల్. ఇప్పుడు ఈ టోటల్ ఇక్కడికి ఇది 9,00,000 17,50,000 అంటే 8,50,000 పెరిగింది. దీని తాలూకా పర్సంటేజ్ 105.56. ఇది ఏంటంటే ఇది టోటల్ షేర్ హోల్డర్ ఫండ్స్ అంటే ఈ టోటలే. నెక్స్ట్ ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే లాంగ్ టర్మ్ లోన్స్. లాంగ్ టర్మ్ లోన్స్ ప్లస్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ లోన్స్ ఏమి లేవు, ఓన్లీ క్యాపిటలే ఉంది. ఇది కూడైంది ఇక్కడికి ఇలా. ఇది 9,00,000, ఇది 17,50,000 అంటే 8,50,000 పెరిగింది. పర్సంటేజ్ 105.5. అదే టోటల్ మరొకసారి చేసి చూపించేది. చేసిన టోటలే మళ్ళీ టోటల్ గీత కొట్టి ఇంకొకసారి వేసేసినట్టయితే మీకు సరిపోతుంది అన్నమాట. ఒక్కసారి చూడండి. ఇదో కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్. నిన్న మనం కొంచెం కష్టపడ్డాం, ఈ వారం కొంచెం సులువు అనిపించింది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా సులభంగా మీకు ఉంటుంది. ఇక్కడ కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ తులనాత్మక ఆస్తుల పట్టి గీయమన్నాడు. 5 కాలమ్స్తో గీసాం. అంటే ఒకసారి బోత్ మీడియం చూసుకోండి. వివరాలు 2001 2002 పెరిగినా తగ్గినా మొత్తం పెరిగినా తగ్గినా శాతం. పర్టికులర్స్ 2001 2002 ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ వాల్యూ అండ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ పర్సంటేజ్. ఫస్ట్ అసెట్స్తో స్టార్ట్ చేసాం. ఫిక్స్డ్ అసెట్స్. ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ 4,00,000. సెకండ్ ఇయర్ 10,00,000 అంటే 6,00,000 పెరిగింది. 150% పెరిగింది. దీనికి ఇక్కడికి ఇలా టోటల్ చేసి తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ తీసుకున్నాం. అది ఒకటే సింగిల్ ఐటమ్ ఉంది. అది 3,00,000 1,00,000 అంటే 2,00,000 తగ్గింది. పర్సంటేజ్ ఇక్కడ దీన్ని కూడా కూడేసాం. తర్వాత కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్లో క్యాష్ ఉంది 50,00,000 50,000 పెరిగింది. ఇంత పర్సెంట్. అలాగే డెటార్స్ అలాగే స్టాక్ మొత్తం కూడే. ఇది కరెంట్ అసెట్స్ టోటల్. మళ్ళీ దీని కింద కరెంట్ లైబిలిటీస్ వేసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్ ఏమిచ్చాడంటే సండ్రీ క్రెడిటార్స్ ఇచ్చాడు, పెరిగినా తగ్గిన మొత్తం. అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఇచ్చాడు, పెరిగినా తగ్గిన మొత్తం. దీని టోటల్. అప్పుడు ఏం చేయాలి? కరెంట్ అసెట్స్లోంచి కరెంట్ లైబిలిటీస్ తీసేయాలి. 350 నుంచి 1,50,000 తీసేయాలి. 9,00,000 నుంచి 250 తీసేయాలి. దీనికి దీనికి ఎంత పెరిగింది? ఎంత శాతం పెరిగింది. ఇప్పుడు టోటల్ అసెట్స్ ఏ కాలమ్స్? ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఈ వర్కింగ్ క్యాపిటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఈ టోటల్ మన ఇగో ఈ టోటల్. ఈ వర్కింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందనుకున్నామో అది కూడితే 9,00,000 17,50,000 8,50,000 పెరిగింది. ఎంత పర్సెంట్ పెరిగింది. ఇక్కడికి ఆస్తులు అయినాయి. తర్వాత అప్పులు తీసుకున్నాం. అప్పుల్లో లాంగ్ టర్మ్ లోన్స్ తీసుకున్నాం, ఏమి లేవు డాష్. తర్వాత క్యాపిటల్ తీసుకున్నాం. ఏమైతే ఉన్నాయో ఈ వరుసగాన్ని షేర్ క్యాపిటల్, ఈక్విటీ ప్రిఫరెన్షియల్ షేర్ క్యాపిటల్ ఉంది, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, రిజర్వ్ ఫండ్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ ఉంది. మొత్తం ఈ టోటల్ ఎంత వచ్చింది? ఎంత పెరిగింది? ఎంత శాతం పెరిగింది? ఇప్పుడు మనకి టోటల్గా లాంగ్ టర్మ్ లోన్స్ ప్లస్ క్యాపిటల్ అంటే అప్పులు మొత్తం టోటల్. ఇదేమీ లేదు కాబట్టి ఈ టోటలే దీనికి ఎంత పెరిగింది? ఎంత పర్సెంట్ పెరిగింది? ఇది కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ వేసే విధానము. అంటే ఈరోజు ఫుల్ సమ్ ప్లస్ ఆన్సర్ కూడా చేశారు కాబట్టి మీరు బాగా ఒకసారి స్టడీ చేసి చూసినట్టయితే కంపారిటివ్ స్టేట్మెంట్
మనకి చాలా బాగా అర్థమైనట్టుగా మనం భావించవచ్చు. రేపు నెక్స్ట్ క్లాస్లో ఒక 2 సమ్స్ మీకు ఇస్తాను. అవి 2 జాగ్రత్తగా ఆన్సర్ చేసి చూద్దరు కానీ అప్పుడు మీకు ఈ మోడల్ మొత్తం కంప్లీట్ అవుతున్నట్టు ఉంటుంది. రేపటికి నెక్స్ట్ క్లాస్కి 2 మోడల్స్ కంప్లీట్ అన్నమాట. కంపారిటివ్ ఇన్కమ్ స్టేట్మెంటు, కంపారిటివ్ బ్యాలెన్స్ షీట్ అవుతుంది. కానీ నెక్స్ట్ క్లాస్కి మరి ఆ 2 సమ్స్ మీరు చేయగలగాలి అంటే మాత్రం నిన్న ఇవాళ సమ్స్ని మరొకసారి జాగ్రత్తగా మీరు చూసుకొని ప్రిపేర్గా ఉండండి. ఓకేనండి. థ్యాంక్ యూ.